నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశాన్ని ఒక్కటి చేసేందుకు చేస్తున్నారు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని రేవంత్ పిలుపు. గంప గోవర్ధన్ పరామర్శించిన స్పీకర్ పోచారం. రాజమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన శ్రీనివాసరెడ్డి. మునుగోడులో బీజేపీదే విజయమన్న బీజేపీ నేతలు. రాజగోపాల్ విజయంతో కేసీఆర్ అహంకారం తగ్గుతుందని వెల్లడి. వర్ణి మండల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సిఐటియు ఆందోళన. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వేతనాలు చెల్లించి చోరీ కేసును కేసులు. బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు స్వాధీనం. ఇక డీటెయిల్స్ లో దేశాన్ని ఒక్కటి చేయాలన్న సంకల్పం రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామంలో కార్యకర్తల సన్నాహ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాదయాత్రను విజయవంతం చేసే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఈ నెల 6, 7 తేదీలలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 7వ తారీఖున మద్నూర్ మండల మేనూర్ గ్రామం వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు. ఇన్ని రోజులు అద్భుతంగా మాకు సహకరించారు. పాదయాత్రలో రాష్ట్రంలో ఎన్ని గందరగోళాలు సృష్టించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలు కొనుగోలని అన్ని రకరకాల మీడియాలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చర్చ జరగకుండా, ప్రాధాన్యత దొరకకుండా అన్ని రకాల కుట్రలు చేసినా కూడా మీడియా వైపు నుంచి మాకు సహకారం వీలైనంత మేరకు మీ సహకారం అందింది. రాబోయే 3 రోజులు కూడా రాష్ట్రంలో అత్యంత కీలకమైన పాదయాత్ర కొనసాగుతుంది కాబట్టి దయచేసి మీ వైపు నుంచి కూడా సహకారం ఉండాలి. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఈ ప్రాంత పెద్ద నాయకులకు మీరు సమాచారం ఇస్తే వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలు దానికి సంబంధించిన నాయకులకు రాహుల్ గాంధీ గారితో పాటు పాదయాత్రలో పాల్గొనడం, నడవడము, అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం రాలేదు. ఈ 3 రోజుల కార్యక్రమంలో రేపు ఒక్కరోజే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. 6th రోజు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉండదు. 7 తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఉంటుంది. దీనికి సంబంధించి 7 తారీఖు నాడు రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు కాకుండా కొంచెం మార్పు ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఈ సమావేశానికి పిలవడం జరిగింది. 7 తారీఖు రోజు మహారాష్ట్ర నాందేడ్ దగ్గర, దెందులూరు దగ్గర మహారాష్ట్రకు రాహుల్ గాంధీ గారిని మనం వారికి పరిచయం చేయబోతున్నాం. మిగతా కార్యక్రమాలన్నీ కూడా పొద్దున్నో, మధ్యాహ్నమో, సాయంత్రమో జరిగినాయి. తెలంగాణలో రాహుల్ గాంధీ గారి 15 రోజుల పర్యటన యొక్క సారాంశాన్ని, ప్రజల నుంచి వారికి వచ్చిన విజ్ఞప్తులను, వారి ఆలోచనలు, వాళ్లతో మమేకమైన రాహుల్ గాంధీ గారు తన అనుభవాలను కానీ, లేకపోతే తెలంగాణలో తాను గమనించిన అంశాలను కానీ, వీటన్నిటిని కూడా రాహుల్ గాంధీ గారు ఆ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు వివరించబోతున్నాడు. కాబట్టి మాకు, కాంగ్రెస్ శ్రేణులకు, మీడియా పరంగా కూడా మాకు అత్యంత ప్రాధాన్యం 7 తారీఖు రోజు. దయచేసి మీడియా మిత్రులు ఇన్ని రోజులు అద్భుతంగా మాకు సహకరించారు. పాదయాత్రలో రాష్ట్రంలో ఎన్ని గందరగోళాలు సృష్టించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలు కొనుగోలని అన్ని రకరకాల మీడియాలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చర్చ జరగకుండా, ప్రాధాన్యత దొరకకుండా అన్ని మాతృవియోగంతో బాధపడుతున్న ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంప గోవర్ధన్ మాతృమూర్తి రాజమ్మ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బిక్కనూరు మండలం బస్వాపూర్లోని ఆయన స్వగ్రామానికి చేరుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాజమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గోవర్ధన్ ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడతామన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి చింతకుంట రామస్వామి. రాజగోపాల్ రెడ్డి విజయం కేసీఆర్ అహంకారాన్ని తగ్గిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని బీజేపీ కార్యాలయంలో వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నమ్మలేకపోయారు. ఈ డ్రామా రామారావును కానీ ఈ డ్రామా కేసీఆర్ కానీ ఈ ఫేక్ డ్రామాలతోటి ప్రజలు నమ్మలేరు. ఒక ప్రభుత్వము ఈ దేశంలోని ఒక ప్రభుత్వము, ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక 18 మంది మంత్రులను, 80 మంది ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఒక ముఖ్యమంత్రితో సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక నియోజకవర్గంలో ఉంచి వాళ్ళ చేత మందు పంచడము, చికెన్ పంచడము, మటన్ పంచడం వల్ల ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు, మేము ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటే మేము ఆ టీఆర్ఎస్ పార్టీలో అంత గుండాలు తయారవుతుండ్రు, పొద్దుల మామూలు మనుషులు బతకడం చాలా కష్టమవుతుందని చెప్పి ఈ డ్రామాలను ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ కోసం కొట్లాడేటటువంటి ఒక నీతివంతమైనటువంటి రాజకీయ నాయకుడు రాజగోపాల్ రెడ్డిని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎన్ని జిమ్మికులు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఈ ప్రభుత్వం ఎంత బెదిరించినా మునుగోడు ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఖచ్చితంగా రాజగోపాల్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు శపథం చేస్తారు. కాబట్టి ఈ యొక్క విజయము సినీ పక్కీలో ముఖానికి మాస్కులు ధరించి కళ్లలో కారం పొడి చల్లి బంగారు ఆభరణాలను దొంగిలించిన దొంగలను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో గత 2 నెలల క్రితం బంగారు ఆభరణాల షాప్ యజమానిపై ఒక దొంగల ముఠా స్కెచ్ వేసి 80,000 నగదును, 18 తులాల బంగారు ఆభరణాలను, బ్యాగ్ను దొంగిలించారు. దీంతో ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుని బంగారు ఆభరణాలు, 6 సెల్ ఫోన్లు, ఒక షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. అఫెన్స్ అయింది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో. కళ్ళల్లో కారపొడి కొట్టి లాక్కపోవడం, ఏదైతే మా ఏసీపీ గారు, మా టీం ఏదైతే బలంగా, నాకు కూడా అనుమానం ఉండే, లోకల్ ఉన్న వ్యక్తుల యొక్క సమాచారం లేనిది ఇది కాదని అనుకున్నట్టుగానే మనం ఈరోజు ఇది బట్టబయలైంది. లోకల్లో ఉన్న అతనికి షాప్ యజమాని ఎవరైతే ఉన్నాడో ఫిర్యాదుదారి ఆసిఫ్ ఖాన్కి ఎదురుగా సయ్యద్ సమీర్, తండ్రి సయ్యద్ అహ్మద్, 27 సంవత్సరాలు, ఇతను వృత్తిరీత్యా ల్యాబ్ టెక్నీషియన్. ఇతన్ని రోజు గమనించేవాడు. ఇతను కొంచెం ఈ యొక్క ల్యాబ్ సరిగా నడవకపోవడం, డబ్బులు రావకపోవడం, ఈ యొక్క పథకం ప్రకారంగా ఒక ప్లాన్ చేసుకొని వారితో పాటు లోకల్ వాళ్ళైన మహమ్మద్ మోయిన్. నిజామాబాద్ జిల్లా భీంగల్ పురపాలక కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేద ప్రజలు రుణపడి ఉంటారని వ్యక్తులు పేర్కొన్నారు. పేద కుటుంబాలకు షాదీ ముబారక్ ఆసరాగా నిలుస్తుందన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిమన్పల్లి రోడ్డులో గల మహిపాల్ తాండాలో చిరుతపులి కలకలం రేగింది. రాత్రి సమయంలో భూక్యా గణేష్ మహిపాల్ తాండాలోని వ్యవసాయ వరి పొలంలో తన ఆవులను కట్టేశాడు. రాత్రి చిరుత మందలోకి రావడంతో ఆవులు అరుస్తూ పరిగెత్తాయని, ఒక ఆవును చిరుతపులి చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చిరుతపులి రావడంతో తాండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. నా పేరు భూక్యా గణేష్, సిరికొండ మైపాల్ తండా, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ మైపాల్ తండా ఆవుల మంద. ఈ రాత్రి 8 పొలాల ఆవులు కట్టేస్తే వచ్చి చిత్తపులి దూడను తినేసింది.
మన ఫారెస్ట్ అధికారులు కొంత దానికి ఎట్లైనా చేసి ఇది చేయాలి. ఈ గుడిసెల మీద సగం వచ్చే అవకాశం ఉన్నది. దానికి పట్టుకోవాలని కోరుతున్నాము. టండల్లో సగం వచ్చేది అది ఆకాశం ఉన్నది. టండా దగ్గరనే నట్టి పొలాల దానికి దూడకు చంపేసింది. ఇంతకుముందు గుట్టల సగం చంపేసింది. అయినా మేమేం అనుకోలేము. ఇక ఈడ పొలాలు వచ్చినప్పటి నుంచి అందరూ భయం అయిపోతుంది. ఇదని నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట 9, 10వ తరగతి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సిఐటియు నేతలతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు 6 నెలల నుండి బిల్లులు చెల్లించడం లేదన్నారు. నన్నెసప్ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని గత 4 రోజులుగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే 6 నెలల బకాయిలతో పాటు నూతనంగా మంజూరు చేసిన 3,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధ ఏంటంటే సార్ 10-12 సార్లు మధ్యాహ్నం పొద్దున బిల్లులు ఇవ్వండి. నీళ్ళ నుంచి ఇదే బాధ. మళ్ళీ మీరు రాసే వాళ్ళు ఉంటుంది. ఇక ఈ పైకలు ఎప్పటిదాకా రాసిమంటారండి మీరు? నాకు బాసు తహసీల్దార్ నచ్చలేకపోతే ఏజెన్సీ వాళ్ళతోటి, తర్వాత ప్రధాన ఉపాధ్యాయులతోటి, ఎంపీడీఓ గారితో, తహసీల్దార్ తోటి ప్రతి నెల మేము సమీక్ష. ధరణి టౌన్షిప్లు, ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ ధరణి టౌన్షిప్ ఉందన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రశాంతమైన వాతావరణంలో ఇండ్ల నిర్మాణానికి స్థలం అనుకూలంగా ఉందని చెప్పారు. జిల్లా ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు 10,000 కలెక్టర్ కామారెడ్డి పేరుపై డీడీ చెల్లించాలన్నారు. ఇక్కడ అంబేద్కర్ చెప్పారు గేట్ దగ్గరనే ఇది చూడండి, అది కాదు. ఒక్కొక్కటి లోకల్ వరకు అన్ని 100% చాలా మంచి ప్లాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రెగ్యులర్ షేప్ సైజ్ వస్తున్నాయి. మీకు చూడండి ఎంత పెద్ద కంపౌండ్ లాగా దానికి మంచి రెగ్యులర్ సైజ్ షేప్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఓన్లీ కొన్నినే ఇర్రెగ్యులర్ ఉన్నాయి. ఒకరు అడిగారు ఇప్పుడు 266, 272 స్క్వేర్ యార్డ్స్ వరకు ఓన్లీ కొన్నినే ఉన్నాయి. దాని అన్ని 100, 150 లేకపోతే 200 ఈ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. మీకు ఎలా కావాలి ఆ రకంగా 100% ఉంటాయి. ఒకటి. సెకండ్లీ డేట్ వారి మీకు అన్ని దొరుకుతుంది, లేఅవుట్ మ్యాప్ దొరుకుతుంది, ఫీల్డ్ విజిట్ ఉన్నాయి. ఫీల్డ్ విజిట్ లో అక్కడికి పోతే కూడా మా వాళ్ళు ఉంటారు, చూపిస్తారు, అది కూడా ఉంది. తర్వాత హెల్ప్ డెస్క్ మనం కలెక్టరేట్ లో పెట్టాం. అండ్ అలాంగ్ విత్ దాట్ మన బ్యాంక్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సిరికొండ ఎస్ఐ నరసింహులు మరో నిందితుడు బియ్యం వ్యాపారి మహమ్మద్ అన్సర్ కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. పిఎస్ వెనుక నుంచి టాటా ఏసీ వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రపంచంలో సరికొత్త సంచలనం న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్.
జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు, మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథాలు. అమ్మా న్యూస్ సరికొత్త న్యూస్ ఛానల్ 24/7 నిరంతరం వార్తా ప్రవాహం. వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ కార్మికులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ ఎంహెచ్ఓకు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో 60,000 మంది కార్మికులు శానిటేషన్, ఇతర పనులు చేస్తున్నారన్నారు. వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు, మొత్తం 60,000 మంది మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తా ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కూడా నెలకి కేవలం 15,600 రూపాయలు మాత్రం ఇస్తా ఉన్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాత్రం 19,000 ఇస్తా ఉన్నారు. కానీ అదే సమయంలో అప్పులతో అల్లలాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 26,000 రూపాయలు నెలకు వేతనంగా ఇస్తా ఉన్నది. అంటే ఇవాళ బంగారు తెలంగాణ, మనది చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు 15,000 ఉంటే పక్క రాష్ట్రంలో 26,000 అంటే నెలకి 10,000 రూపాయలు చొప్పున కార్మికులు ఇవాళ దోపిడీకి గురవుతా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే పీఆర్సీ కనీస వేతనాలు ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు అడుగడుగున అన్యాయానికి గురి చేస్తా ఉన్నది. వారు దేవుళ్ళని ఒకవైపు చెప్తా ఉన్నది, మోడీ ప్రభుత్వం సన్మానాలు చేస్తా ఉన్నది. కానీ వాళ్ళకి వేతనాలు ఇవ్వడంలో కానీ, సౌకర్యాలు కల్పించడంలో కానీ ఎటువంటి వాళ్ళకి ఉపయోగం చేయట్లేదు. ఇది సరైనది కాదు, ఇది వివక్షపూరితం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా నెలకి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో స్థానిక సమస్యలు తిష్టవేశాయి. దీంతో 1వ వార్డు ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు సౌకర్యం, నీటి సౌకర్యం, రోడ్ల సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గత కొన్ని రోజుల నుండి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దేవి మరి మాట్లాడారా మైక్లా? ఏం మాట్లాడిండు? సోదరులకు మా సమస్యలు తెలుసుకుని మా ఊరికి వచ్చి మీరే వచ్చి మా సమస్యల గురించి ప్రజలకు తెలియపరచడానికి వచ్చినందుకు మీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వెంకటాపూర్ గ్రామం, ఫస్ట్ వాడ ఇందిరమ్మ కాలనీలో ఉన్నందుకు 2 సంవత్సరాలు అవుతుంది ఇంబోల్డ్ తోటి. ఇప్పటికీ కూడా వీటిని పరిష్కరించలేదు. సర్పంచ్ గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీని గురించి నేను ఎన్నోసార్లు బాడీ మీటింగ్లో మాట్లాడినా కానీ ఈ రోజు వేస్తాం, రేపు వేస్తాం అనుకుంటా గత 2 సంవత్సరాలుగా అదే చెప్తున్నారు. మేము గత 3 సంవత్సరాలుగా పాలన చేస్తున్నాము. ఇటు సమస్య గురించి ఎప్పుడు అడిగినా తను రాడు, చూడాడు. ఇప్పటికీ ఎలక్షన్లు అయి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి కూడా ఈ గల్లీకి రాకపోవడం సిగ్గు చేయడం. సర్పంచ్ గారు వాళ్ళ అన్నగారిని కూడా తోలుకొని వచ్చి ఇక్కడ చూపించాము సమస్యల్ని. వారు కూడా చెప్పారు తొందరగా చేపి అని చెప్పేసి. కార్తీక మాసం పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వివిధ జిల్లాల నుండి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. గోదావరి నది స్నానం ఆచరించి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. శ్రీ రామలింగేశ్వర రాజరాజేశ్వర భవానీ శంకర దేవతాభ్యో నమః. కార్తీక మాసము శివకేశవులకు అందరికీ ఇష్టమైన మాసము కాబట్టి కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్నానం, దానము, దీపం. ఈ 3 గంగా స్నానంతో సహా
గంగా ఇక్కడ పోచంపాడు శివాలయం దగ్గర గోదావరి తీరం ఉన్నది కాబట్టి గంగా స్నానము, శివాలయాలలో దీపార్చనలు, తర్వాత అభిషేకాలు, అర్చనలు జరపబడతాయి. ప్రతి సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పంచపర్వాలలో 5 రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. తర్వాత గోదావరి స్నానాలు చేసి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 7వ తారీఖున లక్ష్మీ నరసింహస్వామి జాతరను పురస్కరించుకుని పగలు రాత్రి పనులు నడిపిస్తున్నారు. ఇట్టి పనులను మంజూరు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జడ్పీటీసీ రవి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిజామాబాద్ నగరవాసుల కళ నెరవేరబోతోంది. నిజామాబాద్ నుండి కామారెడ్డి, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలను అనుభవిస్తున్నారు. వీరి కష్టాలు త్వరలో తీరబోతున్నాయి. జిల్లాలోని మాధవనగర్ రైల్వే గేట్ వద్ద ROB 4-వే పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ ఏదైతే రైల్వే గేట్ వద్ద అయితే పనులు ROB పనులు ప్రారంభమయ్యాయి. దాదాపుగా 2-3 రోజుల నుంచి, దాదాపుగా 4-5 రోజుల నుంచి అయితే ఈ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 90 కోట్ల వ్యయంతో అయితే ఈ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటుగా కూడా ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభం కావడంతో కూడా నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎప్పుడూ ఈ మోక్షం లభిస్తుందా అని చెప్పి ఎదురు చేస్తున్న తరుణంలో అయితే ఒక తీపి కబురు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ట్రాఫిక్ పరంగా కూడా నగరవాసులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఎదుర్కొన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నంలో భాగంగా అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో కూడా చాలా రోజుల నుంచి అయితే ఈ రోజుకి ఇప్పుడు మోక్షం లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా ప్రతిరోజు అనునిత్యం కూడా 30 నిమిషాలకు ఒకసారి కూడా ఈ రైల్వే గేట్ పడుతుండడంతో చాలా మట్టుకైతే ప్రయాణికులు కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అవస్థలు కూడా దాదాపు ఎప్పుడు గేట్ పడినా కూడా 15 నిమిషాలు, దాదాపు 10-15 నిమిషాలు కూడా ఇట్లాంటి పరిస్థితి, ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడే గేట్ పడి ట్రైన్ వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా దాదాపు ఒక 500 మీటర్స్ నుంచి కిలోమీటర్ వరకు కూడా వాహనాలు అనేటివి కూడా రాకపోకలలో ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదుర్కొన్నాం. మనం చూస్తూనే ఉన్నాము విజువల్స్లో కూడా. ఇప్పుడే ట్రైన్ వెళ్ళిన నేపథ్యంలో కూడా బారులు తీరిన విధంగా అయితే మనం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడిదక్కడ కూడా జామ్ అయిన పరిస్థితి. ఇది ఒకసారి ట్రైన్ వెళ్తేనే ఇలా ఉంటే దాదాపుగా ఒక రోజులో అయితే 30 సార్లు కూడా గేట్ పడిన సందర్భం అయితే ఉన్న సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుందో పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు అనేటి నగరవాసులు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నుంచి ఇప్పుడే బయటపడ్డారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఒక తీపి కబురు లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇట్లాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా దాదాపు 4-5 రోజుల నుంచి అయితే పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు ప్రారంభం కావడంతో నగరవాసులు అయితే ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఏదైతే ఈ పనులు కూడా ఒక 2 సంవత్సరాల వరకు కూడా ఈ పనులు పూర్తి కావడానికి ఒక 2 సంవత్సరాల సమయం కూడా పట్టొచ్చని మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రారంభమైన పనులు అంతా కూడా వేగవంతంగా అయితే చేపడుతున్నారు. దీంతోపాటు దాదాపు ఒక కిలోమీటర్ పొడవునా కూడా ఏదైతే వంతెన అంటే 4-వే లైన్స్ కూడాతో 4 లైన్ల కూడలితో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో ఫ్లైఓవర్ కూడా దాదాపు ఒక 500 మీటర్స్ వరకు ఉండొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భావి తరాలని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే ఫ్లైఓవర్ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అనేది తప్పుతాయని చెప్పి కూడా చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న నగరవాసుల కళ అయితే ఇప్పుడిప్పుడే ఈ రోజుతో అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే
చాలా రోజుల నుంచి ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులతో అయితే నగరవాసులు ప్రతి అనునిత్యం కూడా ఇక్కడ ఏదైతే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్ళే తరుణంలో కూడా చాలా బస్సెస్ కానీ బైపాస్ ఉండడంతో కూడా పెద్ద మొత్తంలో అయితే ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయ్యే పరిస్థితి అయితే ప్రతిరోజు అనునిత్యం అయితే జరుగుతున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఈ ఫ్లైఓవర్కు ఒక మోక్షం లభించడంతో కూడా నగరవాసులు అయితే ప్రయాణికులు కూడా పెద్ద మొత్తంలో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ పనులు అయితే రోడ్డు పనులు అయితే ఆల్రెడీ గత 4-5 రోజులుగా కొనసాగుతుంది. ఎక్కడెక్కడ కూడా భారీ వాహనాలతో అయితే ఇలాంటి ఏర్పాట్లను అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆర్ఎన్బి అధికారులు కానివ్వండి, ఇక్కడ రోడ్డు సంబంధించిన రవాణా సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా సిపి ఏదైతే పోలీస్ కమిషనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో అయితే కట్టుదిట్టమైనటువంటి కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కూడా అనేక ఏర్పాట్లు, అంటే బైపాస్ ఉన్న నేపథ్యంలో భారీ వాహనాలని కూడా రోడ్లపై నుంచి డైరెక్ట్ సిటీలోకి అనుమతించకుండా కూడా బైపాస్ రోడ్డు పరంగా కూడా వాళ్ళకి ఒక సపరేట్ రూట్ని కూడా క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు కూడా ఒక ఎస్ఐ అధికారితో అయితే మొత్తానికి ఏర్పాట్లను అయితే పకడ్బందీగా అయితే చేస్తున్నారు. ఎవరికి ఇబ్బందిగా కలగకుండా ఇట్లాంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా వాహనాలకు కానీ ఇక్కడ ప్రయాణికులకు కానీ అవస్థలు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ముందే దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చూసినా కూడా ఈ పోలీసు అధికారులతో అయితే ఒక ట్రాఫిక్ గైడ్లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం అయితే గత 2-3 రోజులుగా అయితే కమిషనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో కూడా ఇట్లా కొన్ని నిబంధనలతో కూడినటువంటి, అంటే భారీ వెహికల్ అనుమతించకుండా 2 వీలర్స్ 3 వీలర్స్ అయితే వెళ్ళే విధంగా అయితే కొన్ని సూచనలు చేస్తూ కూడా ఎప్పటికప్పుడు కూడా ఒక పోలీస్ అధికారి నియమించి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఏదైతే ఈ పనులు నడిచే సిచ్యువేషన్ అయితే ఉందో ఈ పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఏదైతే ట్రాఫిక్ సమస్యల్ని పూర్తిగా తొలగిపోయే విధంగా అయితే ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రావద్దు అని చెప్పేసి ఉద్దేశంతో కూడా భారీగా అయితే ఇలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే ప్లాన్స్ పర్టికులర్గా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ కూడా పిల్లర్స్ పోయడం కానీ ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన అంతరాయంగాలు కూడా ముందల పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం భారీ వంతెనల భారీ క్రేన్ల సహాయంతో కూడా ఎక్కడెక్కడ కూడా పనులని వేగవంతంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ప్రయాణికులు కూడా ఇప్పుడు మన దాదాపుగా హాఫ్ అన్ అవర్లోనే 2 ట్రైన్లు పోయిన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అంటే ఎంత ఉంటుందనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ట్రైన్ వెళ్తేనే దాదాపుగా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు, ఒక్కొక్కసారి 20 నిమిషాల వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలను తలెత్తుతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక దాదాపుగా 90, అంటే రాష్ట్ర ప్రభుత్వం 60%, కేంద్ర ప్రభుత్వం 30%తో, అంటే దాదాపు 90 కోట్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్లు, అక్కడ కేంద్ర ప్రభుత్వం 30 కోట్లతో అయితే ఈ నిర్మాణం పనులు అయితే వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా దాదాపుగా ఒక 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు అయితే ఉన్న పీరియడ్ ఏదైతే ఉంది ఈ పీరియడ్లో కూడా మొత్తం కంప్లీట్గా అయితే ఈ పనులు మొత్తం పూర్తి చేస్తామని చెప్పి కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 సంవత్సరాల తర్వాత అయితే ప్రయాణికులకు ఇటు అవసరం తప్పే అయితే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నగరంలోని వివిధ వ్యాపార రీత్యా కానివ్వండి ప్రయాణికులకు ఎన్నో రకాలుగా అయితే హైదరాబాద్కి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంబులెన్స్ కూడా అత్యవసర సమయంలో కూడా అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా గేట్ పడిన నేపథ్యంలో కొద్దిగా కష్టంగానే ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఈ 4-వే లైన్స్ తోటి ఈ ఫ్లైఓవర్ కావడంతో కూడా చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా తమ ఏదైతే వెళ్ళే ప్లేస్కి ఏదైతే ఉంటుందో సమయానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా అనునిత్యం కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఫ్లైఓవర్ జరగడం పట్ల కూడా నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాము, మనం ఇంకొకసారి ముందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎలా ఉంటుందో కూడా, అక్కడ ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే 4-వే లైన్ పనులు అయితే నడుస్తున్న నేపథ్యంలో కూడా ప్రయాణికులు కూడా కొద్దిగా ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీస్ అధికారులు అయితే ఏదైతే బైపాస్ మనం చూస్తూనే ఉన్న విజువల్స్లో కూడా భారీ వాహనాలను అయితే అక్కడ బైపాస్ గుండా అయితే నిజామాబాద్ నగరం బైపాస్ గుండా అయితే దాటి, అంటే నిజామాబాద్ సిటీలోకి ఎంటర్ కాకుండా కూడా బయట నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. భారీ వాహనాలు
అలాంటి లోపలికి వెళ్ళడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తాయనే ఉద్దేశంతో బయటకు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఈ బైపాస్ గుండా అయితే నిజామాబాద్ నగరానికి అవతలి వైపు అయితే బయటకు పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతోపాటు కూడా చిన్న వెహికల్స్ అన్నీ కూడా 4-వీలర్ 2-వీలర్స్ లాంటివి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం, అంటే మేము సిటీలోకి ఎంటర్ అయ్యే విధంగా కూడా ఇక్కడ పోలీసులు కూడా గోస్లో అని చెప్పి కూడా బోర్డుని ఏర్పాటు చేశారు. మనం అయితే ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా కూడా ఇట్లాంటి పోలీసులు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇంకా ఈ 4-వే పనులు నడుస్తున్న నేపథ్యంలో కూడా ప్రయాణికులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రయాణికులందరికీ కూడా వెళ్ళాలంటే కూడా ఇంతకుముందు అయితే ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు పనులు నడుస్తున్న నేపథ్యంలో కూడా ఇంకొక 1-2 ఇయర్స్ లోపల అయితే ఈ పనులు పూర్తి అయిన నేపథ్యంలో కూడా ప్రయాణికులు అయితే ఆనందపడే క్షణాలను అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మనతో పాటు ఒక ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా, వాళ్ళకి ఎట్లా ఫీల్ అవుతున్నారో అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ 4-వే లైన్ అయితే ఇంతకుముందు అయితే కష్టాలు అయితే ఎదుర్కొనే వాళ్ళు ప్రయాణికులకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి గేట్ పడడంతో కూడా ఇబ్బందులు తలెత్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేది? ఇంతకుముందు అంటే ప్రతిసారి మనం ఉద్యోగానికి వెళ్తాం, సూపర్ మార్కెట్లో చేస్తాము వరకు, మాకు టైంకి కూడా చాలా ఇబ్బంది అవుతుండే. మాకు ప్రతిసారికి గేట్ పడడం ఒక అర్ధగంట 1 అవర్కి ఒకసారి అట్లా గేట్ పడడం వల్ల మాకు డ్యూటీ కానీ లేవడం లేట్ అవుతుండే. మాకు వచ్చేదాకా పోయేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే. ఇప్పుడు 4-వే లైన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి తొందరగా అయితే మాకు కూడా చాలా ఆనందం ఉంటుంది. మీకు దాదాపు ఎన్నిసార్లు గేట్ పడుతుంటుందో, ఎట్లాంటి ఒకసారి గేట్ పడినప్పుడు ఎంతసేపు సమయం పట్టే అవకాశం ఉంటుండే? కొన్ని సమయాల్లో అయితే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా పడుతుంది. ఎందుకంటే ఒకసారి ట్రాఫిక్ ఏదైనా వెహికల్ కానీ వాళ్ళు ప్యాసింజర్ వెహికల్ వచ్చేటప్పుడు కూడా తొందరగా వెళ్తుండే, కొన్ని ఏదైనా గూడ్స్ వచ్చినప్పుడు కొద్దిగా కాస్త చాలా లేట్ అవుతుండే. అటువంటిప్పుడు మాకు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. అటువంటిప్పుడు మాకు ఖచ్చితంగా జాబ్కు లేట్ అవుతుండే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? 4-వే లైన్లు అయితే ప్రారంభమయ్యాయి, దాదాపు 1-2 ఇయర్స్లో అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నాయి, ఏమనిపిస్తుంది? 1-2 ఇయర్స్ అంటే చాలా లేట్ అవుతుంది. కాకపోతే తొందరలో అయితే 1 ఇయర్ లోపు అయినా కానీ మాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఉద్యోగాలకు కానీ ఏదైనా వెళ్ళేవాళ్ళు, రైతులు కానీ ఏదైనా వెళ్ళడానికి కూడా తొందరగా ఉంటే బాగుంటే ఆనందం వ్యక్తం చేస్తాం అందరం. అట్లానే తొందరగా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అందరికి. ఇది అయితే నగరవాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అంటే పనులు ఏదైతే నిర్మాణం పనులు అయితే ప్రారంభమయ్యాయి, ఈ నిర్మాణం పనులు కూడా త్వరగా పూర్తి అయితే కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కళ అయితే నెరవేరుతుందని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నగరవాసులు కానివ్వండి, ప్రయాణికులు కూడా పెద్ద మొత్తంలో అయితే కొన్ని ఆశలు అయితే పెట్టుకున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ట్రాఫిక్ సమస్య అయితే ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన అయితే ఇక్కడ రైల్వే గేట్ ఉండడంతో కూడా పెద్ద మొత్తంలో అయితే వాహనాలు ఒకసారి గేట్ పడితే అయితే దాదాపుగా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అయితే ఈ సమయం వాళ్ళు చేరుకునే ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయం కూడా వృధా, జాబ్ పర్పస్లో కానివ్వండి అనేక కారణాలతో అయితే ప్రయాణికులు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ కామారెడ్డి వెళ్తుంటారు, నిజామాబాద్ నగర్ నుంచి కామారెడ్డి వెళ్తుంటారు, హైదరాబాద్ వెళ్తుంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సమయ పాలన అయితే అనుకున్న సమయానికి అయితే చేరుకోని పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడైతే ఏదైతే ఈ 4-వే లైన్లు కూడా ప్రారంభం, 6 పనులు అయితే ప్రారంభమయ్యాయి. మనం చూసాం ఇంతకుముందు కూడా అక్కడ భారీ యంత్రాలతోటి కూడా పెద్ద మొత్తంలో అయితే పనులు చేపట్టడం జరిగింది. ఈ పనులు కూడా తొందరగా పూర్తి కావాలని చెప్పేసి నగర ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తొందరగా పూర్తి అయితే వాళ్లకు ఏదైతే కొన్ని కష్టాల నుంచి కూడా గట్టెక్కుతున్నామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఒక పక్కకు కూడా ఈ వేగవంతమైన పనులు అయితే నిర్మాణం చేపడుతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఏదైతే తొందర చేయడం వల్ల కూడా ఈ పనులకు ఆటంకం కలగకుండా కూడా ట్రాఫిక్ని అయితే మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తొందరగా చేయాలనే ఆతృత ఇటు అందరికీ ఉన్నా కూడా అది పనులు అయితే తొందరగా చేసుకోవడానికైతే ఒక అధికార యంత్రాంగం కూడా, అంటే దానికి సంబంధించిన రోడ్డు భవనాలు కానీ ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించిన ఏది ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రయాణికులకు అలర్ట్ ఉంచే విధంగా అయితే అధికారులు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, పోలీస్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో అయితే అనేక ఏర్పాట్లు అయితే చేశారు. ఇవి తొందరగా పూర్తి కావాలని చెప్పేసి నగర ప్రజలైతే కోరుకుంటున్నారు. దాదాపుగా సమయం పట్టే వ్యవధి అయితే 2 సంవత్సరాలు ఉన్నా కూడా తొందరగా పూర్తి అయితే బాగుంటుందని చెప్పేసి ప్రయాణికులు ఆనందం, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసుకుంటున్న పనులు అయితే మొత్తానికి ప్రారంభమయ్యాయి. ఇవి కూడా తొందరగా పూర్తి అయితే కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిజామాబాద్ ఏదైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే తొందరగా పూర్తి చేయాలనే ఆకాంక్షతో అయితే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది మొత్తానికి నిజామాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ 4-వే లైన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం. తెలంగాణ భవన్